పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈసారి పెను మార్పు రాబోతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలు 15 ఏళ్ల పాటు వరుసగా 3 అవకాశాలు ఇచ్చారని, కానీ అభివృద్ధిలో బెంగాల్ వెనుకబడిందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో 10% వాటా ఉన్న బెంగాల్ ఇప్పుడు 5%కి పడిపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుతం భయాందోళనల మధ్య బతుకుతున్నారని, అందుకే ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు ఈ ఎన్నికల్లో మహిళలు బుద్ధి చెబుతారని, బెంగాల్లో బీజేపీ 2/3 మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ విజయంపై సైనికులను ఆయన అభినందించారు. బెంగాల్ గడ్డపై ఈసారి కమలం వికసించటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.